ఆన్లైన్ న్యూస్ నేటి వార్తలు పెద్దముద్దునూర్ మొక్కజొన్న ధాన్యం కొనుగోలు అంశంపై ఎమ్మెల్యే గారు స్పందించి వాస్తవ అవాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి అని బీఎస్పీ పార్టీ వారు డిమాండ్ చేశారు. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ భవన్లో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దముద్దునూర్ గ్రామ మార్కెట్ సంస్థ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు అంశంపై అవకతవకలు జరిగినట్లు రైతులు స్పష్టంగా ఆధారాలతో సహా గత 15 రోజులుగా చెబుతున్నా స్థానిక ఎమ్మెల్యే గారు ఎందుకు మౌనం వహిస్తున్నారని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బోనాసి రాంచందర్ అడ్వకేట్, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజులు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పెద్దముద్దునూర్ రైతులు సంకి శివ, సంకి ఆంజనేయులు, రాములు, రామకృష్ణ, రాంచందర్, పృథ్వీరాజ్ తదితరులు నా పేరు సంకి శివాన. నేను ఒక రైతును. మక్కలు వేయడం జరిగింది. ఒక 200 సంచులు పక్క పండి వేయడం జరిగింది. అవి ఎత్తడానికి నేనే సంచులు నేనే చేసుకున్నా. జస్ట్ ల్యాక్ ఎత్తడానికి ఒక సంచికి 50 రూపాయల అమాలు తీసుకోవడం జరిగింది. మా ఊళ్ళో రామకృష్ణ ఉంటాడు. దగ్గర 10,000 కొనడం జరిగింది. నా పేరు పండించింది 170 సంవత్సరం పండించిన అమ్మాయి కాస్ట్ నుంచి 50 రూపాయలు ఇస్తున్నారు. దగ్గర 30 రూపాయలు అని చెప్పి ముందు 50 రూపాయలు ఇస్తున్నారు. దగ్గర అది 50 మైనస్. నాగర్ కర్నూలు జిల్లా పెద్దముద్దునూరు గ్రామంలో గత ఖరీఫ్ సీజన్లో మార్కెట్ వాళ్ళు అక్కడ మార్కెట్ కొనుగోలు కేంద్రాలు పెట్టడం జరిగింది. ఆ మార్కెట్ కొనుగోలు కేంద్రంలో దాదాపు రైతులందరూ మార్కెట్ ఇచ్చినటువంటి వాళ్ళకందరికీ వీళ్ళు అమ్మడం జరిగింది. కానీ లోడింగ్ అన్లోడింగ్ మార్కెట్ వాళ్ళు ఎలాంటి డబ్బులు లేవని చెప్పిండు. అమ్మానికి మాత్రమే డబ్బులు ఇవ్వాలనేది చెప్పింది. కానీ అక్కడ లోడింగ్ అన్లోడింగ్ లారీ రావడానికి ఒక బస్తాకి 50 రూపాయల చొప్పున అక్కడ ఉన్నటువంటి మార్కెట్ బినామీ వ్యక్తులు ద్వారా వాళ్ళకు ఫోన్ పే చేసేది రైతుల ద్వారా. ఒక్కొక్క రైతు దాదాపు 10,000 రూపాయలు, తర్వాత 4,000 రూపాయలు, చాలా వరకు వాళ్ళు ఫోన్ పే కొట్టించుకున్నారు. దీంట్లో మేము బహుజన్ సమాజ్ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా వేదిక కొట్టేటట్టున్నాం. రైతుల మీద ప్రేమ ఉన్న ప్రభుత్వం మరి ఈ విధంగా చేస్తుందా? రైతులను కష్టాల్లో ఉంటే రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఈ విధంగా రైతుల నుంచి 50 రూపాయలు, 100 రూపాయలు ఇప్పటికి దాదాపు ఒక్క పెద్ద ముందు మార్కెట్ కొనుగోలు కేంద్రంలోనే దాదాపు లక్షల రూపాయలు రైతుల నుండి వసూలు చేసింది. ఒక్క పెద్ద ముందు గ్రామానికి సంబంధించిన డబ్బులు అంటే దాదాపు ఈ మండలంలో, ఈ కాన్స్టిట్యూన్స్ లో 5 మండలాల్లో ఎంత అవినీతి జరిగిందో దీనికి సంబంధించిన మార్కెట్ యాజమాన్యం, అదేవిధంగా ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ అందరూ కూడా దీనికి బాధ్యులు. ఈ సమస్యలు వితిన్ దాదాపు ఈ యొక్క నేను వైరల్ అయ్యే లోపల మీరు 24 అవర్స్ లో ఎవరి దగ్గర రైతులు మీరు డబ్బులు తీసుకుంటారో ఆ డబ్బులను బేషరతుగా వాళ్ళకి ఇవ్వాలి. లేని పక్షంలో రాజకీయ పార్టీలందరినీ జత చేసి పెద్ద ఎత్తున నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు, తర్వాత ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాలు చేపడతామని బహుజన్ సమాజ్ పార్టీగా తెలియజేస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా రైతుల పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ రోజు ఏం అడగదలుచుకున్నారంటే, గత 15 రోజులుగా నాగర్ కర్నూలు మండలం పెద్దముద్దునూరు గ్రామంలో మార్కెట్ సంస్థ ఏదైతే అక్కడ పక్కన కొనుగోలు సెంటర్ పెట్టిందో ఆ సెంటర్లో రైతుల నుంచి లోడింగ్ ప్లస్ అన్లోడింగ్ అని చెప్పి ఒక బస్తాకు 30 నుంచి 60 రూపాయలు తీసుకున్నారనే వార్తలు ప్రతిరోజు వస్తా ఉన్నాయి. ఇటువైపు బీఆర్ఎస్ నుంచి తీసుకున్నారని, కాంగ్రెస్ వైపు నుంచి తీసుకోలేదని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు అవన్నీ వాస్తవాలు కాదని రైతులే స్వయంగా మీడియా ముందరికి వచ్చి తెలియజేస్తా ఉన్నారు. సంకి శివ 10,000 రూపాయలు ఫోన్ పే చేసిండు, ఆధారంతో సహా ఉంది. సంకి అంజనీయులు 4,700 రూపాయలు చేసిండు. ఈ డబ్బులన్నీ ఎవరి దగ్గరికి పోయింది? మీరు తీసుకోలేదు కదా, మీరు నిజంగానే మంచోళ్ళు కదా,
మరి ఈ డబ్బులు ఎవరికి పోయినాయి? ఈ డబ్బులు వీళ్ళకు తిరిగి ఇప్పించడానికి 15 రోజులు అవుతున్నా ఎందుకు మీరు ఆ విషయాన్ని పక్కదారి పట్టించేటప్పుడు మాట్లాడుతూ ఉన్నారు? పిఎస్సిఎస్ కు సంబంధించిన సిఇఓ గారేమో హమాలీ ఖర్చులు తప్ప వేరే ఖర్చులు ఏమీ తీసుకోవద్దని స్పష్టంగా ఆయన సంతకం పెట్టి లెటర్ ఇచ్చిండు. మరి మీ దగ్గర మీరే కదా దానికి డైరెక్టర్ గారు, మీరు చైర్మన్ గా ఉన్నారు. మీ సిఇఓ గారు ఇచ్చిన లెటర్ పట్ల మీకు విశ్వాసం లేకపోతే ఎట్లా అని మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు గారిని సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నారు. మక్కల కొనుగోలులో ఇబ్బందులు అవుతా ఉందని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 2 సార్లు మార్కెట్ ను సందర్శించడం జరిగింది. సందర్శిస్తే లారీల సమస్య ఉందని చెప్పారు. మేము మాట్లాడిన తర్వాత గౌరవ జిల్లా కలెక్టర్ గారు, నాగరికల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వచ్చి మార్కెట్ వచ్చి చూసారు. మీరు ఏమనంటే పంట విపరీతంగా పండిందని చెప్పారు. పంట విపరీతంగా పండితే ప్రతి సంవత్సరం ఎంత పంట పండుతుందనే సమాచారం పంటల సీజన్ కంటే ముందే మీ దగ్గరకు వస్తుంది. ఆ రకంగా మీరు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యేది. రైతులకు యూరియా ఇవ్వడంలో విఫలమయ్యేది. రైతులకు కరెంట్ ఇవ్వడంలో విఫలమయ్యేది. పండించిన పంటను కొనుగోలు చేయడంలో కూడా అవినీతి చేస్తా ఉన్నారు. ఎందుకు ఇంత దుర్మార్గమైన పని చేస్తా ఉన్నారు? ఒక రైతు 6 కాలం కష్టించి పండించిన పంటకు ఒక సంచికి 30 నుంచి 60 రూపాయలు తీసుకురమ్మని అంటే ఎట్లా? లారీలు పెట్టే బాధ్యత ప్రభుత్వాన్ని కాదు అని అడుగుతున్నాం. లారీలకు డిమాండ్ ఉన్నది కాబట్టి రైతులు ప్రేమపూర్వకంగా డబ్బులు ఇచ్చారు కాబట్టి లారీలు వచ్చినాయని చెప్తున్నారు. మీరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే నీ స్వగ్రామంలో అరే నాయన నాకు ఊళ్ళో చెడ్డ పేరు వస్తుంది భయ్, ఇట్లా పైసలు తీసుకునే నిబంధన లేదు, తీసుకోకండి అని మీ కింద ఉన్న వాళ్ళకు మీరు చెప్పాలి. అప్పుడు మీ గొప్పతనం నిలబడుతుంది. కానీ మీరేమంటారు? మార్కెట్ కమిటీ చైర్మన్ కాబట్టి మా ఊర్లో సెంటర్ పెట్టించిన లారీలకు ఇబ్బంది అయింది కాబట్టి రైతులు డబ్బులు ఇచ్చారని అంటారు. రైతులు డబ్బులు ఇస్తే ఇవ్వద్దని చెప్పే బాధ్యత మీకు లేదా రమణారావు గారు? మీరు చైర్మన్ కదా. అరే నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నా, మీరెందుకు ఇస్తారా డబ్బులు? నేను అవసరమైతే ప్రభుత్వంతో వాళ్ళకి తొందరగా బిల్లు ఇప్పిస్తామని మీరు ఇవ్వద్దని చెప్పాలనా? లేకపోతే 30 రూపాయలు తీసుకోండి, 40 రూపాయలు తీసుకోండి, 50 రూపాయలు తీసుకోండి అని చెప్తారా మీరు? ఇది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీ నాయకులు మీ ఆదేశాలతో చేసిరనే సమాచారం తెలిసింది, ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యను మీరు సోమవారం రోజు బహుజన్ సమాజ్ పార్టీ అన్ని పార్టీలను కలిసి గౌరవ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి పోతాం. మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇస్తాం. ఎవరు బాధ్యులైతే వాళ్లకు శిక్ష పడే విధంగా చూడాలని కూడా కోరడం.